జర్మనీ దేశంలో క్రిస్మస్ వేడుకలకు ముందు టెర్రరిస్ట్ అటాక్ కలకలం రేపుతోంది. మగ్దేబర్గ్లోని క్రిస్మస్ వేడుకల్లో మార్కెట్లో షాపింగ్ చేస్తున్నారు జనాలు. అయితే జనాలపైకి ఒక్కసారిగా కార్ దూసుకొచ్చింది. ఎంతలా అంటే ఆ స్ట్రీట్ మొత్తం వెంబడి, ఆ స్ట్రీట్ అంతా కూడా కొన్ని 100 స్పీడ్తో కార్ రయ్యమని దూసుకొచ్చేసింది. ఆ స్పీడ్ కారణంగా అక్కడ ఎవరైతే షాపింగ్ చేస్తున్నారో, రోడ్డుపై నిల్చొని ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారిగా ఆ కార్ తాటికి పెద్ద ఎత్తున ఎగిసిపడ్డారు. 15 మంది మృతి చెందారు. ఇక్కడ 100 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన సమయంలో మార్కెట్లో సుమారుగా కొన్ని 100 మంది జనం ఉన్నారు. ఇక అక్కడ ఏదైతే మగ్దేబర్గ్ అనే మార్కెట్ ప్రాంతం పూర్తిగా కూడా రక్తసిక్తంగా మారింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు జర్మన్ పోలీసులు. నిందితుడు సౌదీ అరేబియాకి చెందినటువంటి 50 ఏళ్ల డాక్టర్ తాలిబ్గా గుర్తించారు. తాలిబ్కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద ఘటన పైన విచారం వ్యక్తం చేస్తున్నారు సౌదీ అరేబియా సంబంధించినటువంటి ప్రభుత్వం. ఒకసారి మనం చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడ క్రిస్మస్ వస్తోంది. ఒక్కసారిగా అందరూ షాపింగ్ కోసమని కానీ ఇట్లా సెలబ్రేషన్స్ రీత్యా అక్కడికి చేరుకున్నారు. ఆ స్ట్రీట్ మొత్తం చూడండి ఒకసారి. చూడండి ఆ స్ట్రీట్ మొత్తం కూడా జనంతో నిండిపోయింది. అది బహుశా ఫుడ్ స్ట్రీట్ అయి ఉంటుంది, షాపింగ్ స్ట్రీట్ అయి ఉంటుంది. అది మొత్తం కూడా జనంతో నిండిపోయింది. ఒక్కసారిగా కార్ రయ్యమని వాళ్ళందరి మీద దూసుకోవడమే కాకుండా ఒక్కసారిగా యాక్సిడెంట్ పక్కా ప్లాన్ ప్రకారంగానే, ఏదో అన్ఫార్చునేట్గా బ్రేక్ ఫెయిల్ అయ్యో కారు ఏదో లోపం ఉండో కాదు, పక్కా ప్లాన్ ప్రకారమే ఆ వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి జనం పైకి కారు దూసుకొచ్చింది. ఈ ఒక్కసారిగా వేగంతో మీరు చూడండి కారు ఎంత స్పీడ్తో వెళ్తుందో. కనీసం కను రెప్పపాట్లోనే అలా రయ్యమని దూసుకెళ్ళింది. ఆ చూస్తున్నటువంటి ఆ జనం అంతా కూడా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. షాపింగ్, ఇతరత్ర ఫుడ్ స్టాల్స్లో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కారు దూసుకురావడంతో వారిపైకి కార్ ఒక్కసారిగా అలా స్పీడ్గా రావడంతో 15 మంది మృతి చెందారు. 100 మందికి పైగా గాలయ్యాయి. సో ఇక్కడ చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. చాలా డెఫినెట్గా ఇబ్బందికర దృశ్యాలని చెప్పొచ్చు. ఎందుకంటే కనురెప్పపాట్లోనే ఎవరు కూడా ఊహించారు అంత వేగంగా ఓ కారు వస్తుంది తమ ప్రాణాలని తీసేస్తుందని ఎవరు ఊహించరు. అంతలోనే చూస్తుండగానే కనురెప్పపాట్లోనే ఆ ఘటన జరిగింది. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఇంకో బాక్స్లో అక్కడ కనిపించేటువంటి వ్యక్తే ఆయనే సౌదీ అరేబియాకు చెందినటువంటి డాక్టర్ తాలిబ్. సో తాలిబ్ అన్నట్టుగా తెలుస్తుంది ఆయన పేరు. సో సౌదీ అరేబియాకు చెందినటువంటి 50 ఏళ్ల వయసున్నటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయనకు ఈ రకంగా టెర్రరిస్ట్తో కూడా సంబంధాలు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతమే జర్మన్ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ ఘటన తర్వాత, కార్ రేస్ ఘటన తర్వాత కారు ఒక్కసారిగా మార్కెట్ నుంచి చొచ్చుకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పోలీస్ ఎంట్రీ ఇస్తారు. ఆ దృష్ట్యా కూడా చూపించే ప్రయత్నం చేస్తానే మీకు. పోలీస్ ఎంట్రీ ఇస్తారు. ఆ వ్యక్తి అలా కార్తో రయ్యమని స్పీడ్తో వెళ్తున్న నేపథ్యంలో పోలీస్ ఎంట్రీ ఇచ్చి ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన కారులో నుంచి దిగి పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తే ఆయనని కాల్ కింది భాగంలో షూట్ చేస్తారు. అక్కడే కింద పడిపోగానే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుంటారు. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇంకా మళ్ళీ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాం. ఎందుకంటే జనం పైకి ఎలా కార్ దూసుకొచ్చిందో చూడండి. క్రిస్మస్ వేడుకల రీత్యా షాపింగ్ కోసం ఫుడ్ స్టాల్స్ని ఫుడ్ తినేందుకు కానీ ఇతరత్ర పనుల రీత్యా బయటకు వచ్చినటువంటి ఆ ప్రజలకి కొన్ని 100ల స్థాయికి, బహుశా అక్కడ 1000 అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పక్క స్ట్రీట్స్ కూడా కనబడుతున్నాయి మనకి, పక్కనే ఉన్నాయి. కొన్ని 1000 మంది అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో కార్ రయ్యమని వారి మీద దూసుకురావడం, ఆ తర్వాత కొన్ని 10ల సంఖ్యలో మరణాలు అక్కడ సంభవించడం, 100ల సంఖ్యలో మంది తీవ్ర గాయాలు పాలవడం, ఎవరు ఊహించారు ఆ ఘటన రకంగా జరగడం. నెక్స్ట్ విజువల్ ఒకసారి నెక్స్ట్ విజువల్ ప్లే చేసే ప్రయత్నం చేయండి. పోలీసులు పట్టుకున్నారు ఆయన్ని. ఇక్కడ చూడొచ్చు పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆ కార్లో నుంచి కార్ని అడ్డుకున్నారు. కారులో నుంచి ఆయన దిగే ప్రయత్నం చేయగా పోలీసులపైకి ఆయన కొంత ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కాళ్ళు పైన ఆయన ఫూట్ కింద కాల్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కింద పడిపోయాడు. సో పోలీసులు ఒకే వ్యక్తి ఉన్నారు అక్కడ. ఆయన కాసేపాటుగా అలా హోల్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన అక్కడి నుంచి వెళ్లకుండా కాలుపైన షూట్ చేయడమే కాకుండా ఆయన ఎవరిపైన దాడి చేయకుండా కూడా అదే గన్ చూపిస్తూ కొద్దిసేపాటుగా హోల్డ్ చేసే ప్రయత్నం చేశారు. అంతలోనే నెక్స్ట్ ఇతర పోలీసులు వచ్చారు. అక్కడికి మీరు చూడొచ్చు ఇతర పోలీసులు కూడా వచ్చారు. సిబ్బంది వచ్చి ఒకసారిగా ఆయన రౌండప్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన దగ్గర కూడా అట్ ది సేమ్ టైం గన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత వెనక్కి జరిగేట్టుగా ప్రయత్నం చేసినా కూడా ఫైనల్గా ఆయన పట్టేసుకున్నారు. సో కొన్ని 10ల సంఖ్యలో మరణాలు జరిగాయి ఈ ఘటన ద్వారా. ఆ తర్వాత 100ల మంది తీవ్రంగా గాయాలయ్యారు. అయితే ఇక్కడ తాలిబ్కి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ అనుమానం కంటిన్యూ చేస్తున్నారు. దానిపైన విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ పూర్తి ఘటన పైన సౌదీ అరేబియా ప్రభుత్వం అయితే చాలా పెద్ద ఎత్తున దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ ఘటన తర్వాత తమ దేశానికి సంబంధించిన వ్యక్తి ఈ ఘటనలో పాల్పడ్డాడు. ఆయనే చాలా కీలకంగా గమనించినటువంటి సౌదీ అరేబియా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఒకసారి మనం ఆ సంఘటనా స్థలంలో జరిగినటువంటి ఆ దృశ్యాలు చూసే ప్రయత్నం చేద్దాం. I will
రైట్, మొత్తం మీద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తాలిబ్ అనే వ్యక్తి సౌదీ అరేబియా నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. టెర్రరిస్టుల ఉగ్రవాదుల సంబంధాలు కూడా ఉన్నాయనకి ఒక్కసారిగా ఇక్కడ ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ వ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరుగుతూ ఉంటాయి. ఈ సెలబ్రేషన్ ఒక్కసారిగా ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది జర్మనీలో ఈ జరిగినటువంటి అటాక్ కాస్త ఒక్కసారిగా అందరిలో కూడా భయాందోళనకు గురి చేస్తోంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడైతే పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి మా ప్రతినిధి గోపి దగ్గరికి వెళ్దాం. ఎస్ గోపి, సో ఇక్కడ అంతర్జాతీయంగా ఆ టెర్రరిస్ట్ అటాక్ జర్మనీలో ఒకవైపుగా, అంటే కేవలం జర్మనీయే కాదు ఇతర దేశాలన్నీ కూడా క్రిస్మస్ పండుగల్ని చాలా అట్టహాసంగా జరుపుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ పండుగకు సంబంధించి మరొక 4-5 రోజుల్లో అట్టహాసంగా సెలబ్రేషన్ జరగబోతున్న నేపథ్యంలో ఈ టెర్రరిస్ట్ అటాక్ ఎలా చూడాలి? అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ టెర్రరిస్ట్ అటాక్ సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ వేడుకల కోసం జనాలంతా కూడా సిద్ధమవుతున్న సమయంలో జర్మనీలో ఒక షాపింగ్ మార్కెట్, అది ఆ షాపింగ్ మార్కెట్ లో జనాలంతా కూడా చాలా క్రౌడ్ ఉంది. ఆ సమయంలో ఒక్కసారిగా వేగంగా జనాలపైకి కారు దూసుకువెళ్ళింది. దాదాపు 15 మంది వరకు ఈ యొక్క ఘటనలో చనిపోయారు. 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఘటన జరిగిన సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడము, పండుగ సమయం కావడము తోటి ఇది మొదట ఆకతాయిగా జరిగిన యాక్సిడెంట్ గా అయితే భావించారు. అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతటిని కూడా చూస్తే ఇది ఖచ్చితంగా టెర్రరిస్ట్ అటాక్ అనేది నిర్ధారణ జరిగింది. అయితే క్షతగాత్రులను ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని జర్మన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కేసు చేసి పట్టుకోవడం జరిగింది. అయితే ఆయన సౌదీ అరేబియాకు చెందిన 50 ఏళ్ల డాక్టర్. ఆయన పేరు తాలిబ్ గా గుర్తించారు. తాలిబ్ కు ఉగ్రవాద సంబంధాలు కూడా ఉన్నాయి అనేది కూడా జర్మన్ పోలీసులు ప్రస్తుతం అనుమానిస్తున్నారు. ప్రమాద ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. అయితే సౌదీ అరేబియాకు సంబంధించిన ప్రభుత్వం ఈ ఘటన పైన విచారణ కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే తాలిబ్ కు సంబంధించిన టెర్రర్ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే ఉద్దేశపూర్వకంగానే దేశంలో అలజడి సృష్టించేందుకే తాలిబ్ ఈ ఘటనకు పాల్పడ్డా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అట్టహాసంగా 4 రోజుల్లో ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జర్మనీ అంతా కూడా జరుపుకుంటారు. దానికి సందర్భంగానే మార్కెట్ అంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా అతివేగంగా కారును తీసుకొని వచ్చి జనాలపైకి ఉద్దేశపూర్వకంగానే ఆయన వాహనాన్ని నడిపినట్టుగా అయితే గుర్తించారు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంటే జర్మన్ పోలీసులు చేసి పట్టుకోవడం జరిగింది. అయితే ఉగ్రవాద సంబంధాలు ఉండడంతో లోతైన విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఆయన గతంలో ఎక్కడెక్కడైనా ఆపరేషన్స్ లో వర్క్ చేశారా, ఇంతకు ముందుకు ఇటువంటి యాక్టివిటీస్ లో ఉండే ఆయన ఇప్పుడు ఎందుకు ఈ యొక్క ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తి ఎందుకు ఇటువంటి పని చేశాడన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. క్రిస్మస్ వేడుకల కొన్ని రోజుల ముందే ఇటువంటి టెర్రర్ అటాక్ జరగడం జర్మనీతో ఆగే ప్రసక్తి అయితే లేదు, ఎందుకంటే చర్చనీయాంశంగా అవకాశం ఉంది. ఒకవైపుగా అంతర్జాతీయ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలకు సంసిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రకంగా టెర్రరిస్ట్ అటాక్ ని ఇంకా ఇతర దేశాలు ఏ రకంగా చూసే అవకాశం ఉంది? దీనిపైన ఎటువంటి ఒక డిస్కషన్ జరుగుతోంది? ఏ రకంగా దీని తర్వాత ఈ ఘటన తర్వాత ఇంకో చోట జరగకుండా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రపంచ దేశాలంతా కూడా ఒక్కసారిగా జర్మన్ ఘటన పైన దృష్టి సారించాయి. ఇంకా ఏదైనా టెర్రర్ లింకుల ప్రమాదాలు ఉన్నాయా, ఇంకా ఇతర దేశాల్లో కూడా ఎక్కడైనా టెర్రరిస్టులు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే జర్మన్ అటాక్ తర్వాత మిగతా దేశాలంతా కూడా కొంత అలర్ట్ అయ్యాయి. మార్కెట్ రద్దీగా ఉండే ప్రదేశం కావచ్చు, క్రిస్మస్ వేడుకలను ఎక్కడైతే క్రౌడ్ ఉన్న ప్లేసెస్ లో ఎక్కడైతే ఉంటారో అక్కడంతా కూడా కట్టుదిట్టమైన భద్రతను, అదేవిధంగా తనిఖీలు అయితే చేయాలనేది కూడా ఇతర దేశాలు భావిస్తున్న పరిస్థితి ఉంది. జర్మనీలో చాలా అట్టహాసంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. దానికంటే 2-3 రోజుల ముందు సాధారణ జనాలంతా కూడా మార్కెట్ లోకి వెళ్ళడం, పండుగ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడైతే ఈ మార్కెట్ లో ఘటన జరిగిందో అదంతా కూడా దాదాపు 100 మంది కూడా అక్కడ క్రౌడ్ ఉన్న పరిస్థితి ఉంది. వీటన్నింటినీ గుర్తుంచుకునే ఆయన యొక్క
దాడికి పాల్పడ్డట్టు అయితే తెలుస్తుంది. దీంతో మిగతా దేశాలు కూడా కొంత అప్రమత్తం అయ్యాయి. ఎక్కడ కూడా ఉగ్రదాడులు జరగకుండా అయితే అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది మనోజ్. రైట్ గోపి, సో మొత్తం మీద జర్మనీలో అందరూ కూడా క్రిస్మస్ వేడుకల కోసం సంసిద్ధమవుతున్నారు, షాపింగ్లు చేస్తున్నారు. మగ్డేబర్గ్ అనే ఒక ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. మగ్డేబర్గ్లోని ఒక స్ట్రీట్లో షాపింగ్ నిత్యం అందరూ కూడా అక్కడికి జనాలు వచ్చారు. కొన్ని వేల సంఖ్యలో జనాలు అక్కడ గుమికూడి ఉన్నారు. వారంతా కూడా షాపింగ్ కోసం, ఇతర ఫుడ్స్ కోసం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ ఆ సెలబ్రేషన్స్ కోసం షాపింగ్ చేస్తున్నారు. ఇంతలోనే ఆ స్ట్రీట్లోకి ఒక కారు సయ్యమని దూసుకొచ్చేసింది. ఆ దూసుకొచ్చినటువంటి కారు కాస్త ఆ జనాలపైకి పెద్ద ఎత్తున వారి పైనుంచి కూడా పరుగులు తీయడం ప్రారంభించేసింది. దీంతో 15 మంది మృతి చెందారు, 100 మందికి పైగా గాయాలయ్యాయి. ఇంతకీ ఎవరు ఏంటి అనే విషయం పోలీసులు ఆరా తీస్తే తాలిబాన్ అనే వ్యక్తి సౌదీ అరేబియా నుంచి వచ్చాడు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి, ఆ వ్యక్తే ఈ ఘటనకు పాల్పడ్డాడు, ఇంటెన్షనల్ గా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇంకా కూడా దీనిపైన లోతైన విచారణ జరగబోతున్నారు. ఇది ఒక్కడితే ఆగిపోతుందా, ఇంకా ఇటువంటి ఉగ్రవాద చర్యలు ఉన్నాయంటూ కూడా దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. Eine Bewegung! Vorsicht! Vorsicht! Vorsicht!